డబుల్ స్మార్ట్ శంకర్ మూవీకి మార్నింగ్ 7:10 షోకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ మూవీ అయితే మన ఫ్యామిలీతో చూడలేం, ఎందుకంటే 18+ వర్డ్స్ ఉంటాయి, దాంతోపాటు 18+ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ మూవీ నాకెలా అనిపించిందంటే, స్మార్ట్ శంకర్ మూవీలో అంటే పార్ట్ 1లో సగం ఉన్నా సరే ఈ మూవీ కొంచెం బాగుండేది అనిపించింది. నేనైతే పూర్ణిమ మీద హోప్స్ పెట్టుకుని వెళ్ళాను, కానీ మూవీలో ఏమీ లేదు, అంతా డొల్లా. ఫస్ట్ హాఫ్కి సగం చిప్పు దొబ్బింది మనకి, సెకండ్ హాఫ్కి అసలు ఏముండదు. మనకి ఇలా ఎందుకు అనిపిస్తుందంటే, నాకు ఎందుకు అనిపించిందంటే రొటీన్ స్టోరీ ఇది, ఓకేనా. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. అక్కడ హీరోయిన్ ఉంది, హీరోయిన్ అనే క్యారెక్టర్ హీరోయిన్ తెలియదు, ఐటమ్ గాలో తెలియదు, అలా చూపిస్తారు మూవీలో. విలన్ క్యారెక్టర్కి బిగ్ బుల్ అని ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ తీసి బిగ్ పుష్పం అని పెడితే సరిపోద్ది. ఇది ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇన్కేస్ మీరు మూవీ చూస్తే మీరు కామెంట్ చేయండి మీకు మూవీ ఎలా అనిపించింది అనేది. అండ్ నెక్స్ట్ అలీ గారితో కామెడీ చేయాలనుకున్నారు, కానీ అది కూడా అందులో సెట్ అవ్వలేదు. అంటే 50% కూడా వర్కౌట్ అవ్వలేదు ఆ కామెడీ అనేది. నెక్స్ట్ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, రామ్ పోతినేని హీరో ఉన్నారు కదా, ఈయన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మూవీ మొత్తం మంచి ఎనర్జెటిక్ ఉంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మ్యూజిక్. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే, ఇదే మూవీరా బాబు అని మనం ఫీల్ అవుతాం కదా, అలాంటి టైంలో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం మనకి అమ్మయ్య ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా బతికించింది అనిపిస్తుంది నాలుగు మ్యూజిక్ లవర్స్కి. సో ఫైనల్ ఇది గైస్, నాకైతే స్మార్ట్ శంకర్ మూవీ బెటర్ అనిపించింది. దాంట్లో సగం కూడా లేదు ఈ డబుల్ స్మార్ట్ శంకర్, కాబట్టి ఓటీటీలు చూడడం బెటర్ అనిపిస్తుంది. ఇన్కేస్ మీరు కూడా అలా ఫ్యాన్స్ అయితే థియేటర్కి చూడొచ్చు. అండ్ మీరు ఈ సినిమా చూసినట్లయితే ఆల్రెడీ కామెంట్ చేయండి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది. ఓకే గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.